అందుకే కొలత వేసుకోవాలా. ఈ సమస్యకి ఈ ప్రార్థన సరిపోద్దా, ఈ సమస్యకు మనం చేసే అంగలార్పు, ఈ ఏడుపు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీరు ప్రార్థన సరిపోద్దా, చాలదా అని మనం ఏం చేయాలమ్మా, ముందుగా బూడిదెయ్యాలని. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఉన్నటువంటి ఓడలోనికి మొదటగా ఏం చేశారు చెప్పండి, బూడిద వేసినప్పుడు ఒక దగ్గర 20 మూరలు ఉన్నది, ఇంకా కొంచెం నడిపించారండి 15 వారాల్లో. ఇప్పుడు అమరములో నుంచి ఏం వేశారమ్మా, 4 లంగర్లు వేశారండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమపడతామండి. హల్లెలూయా. ఓడ నిలిచిపోయిందండి, ఓడను అలా నిలబెట్టేశారండి. ఎందుకంటే ఓడలు ఎవరున్నారు చెప్పండి, అనేక మంది జనాలు. ఎంతమంది అనుకున్నామా, 276 మంది ఉన్నారండి. దేవుడు చెప్పాడు, ఇదిగో పౌలా, నీవే నన్ను నమ్ముకొని ఉన్నావు, నా గురించి నీకు బాగా తెలుసు కాబట్టి ఈ 276 మంది గురించి నేను అడుగుతాను, కాబట్టి వీళ్ళ సంగతి నీవే చెప్పాలి, వీళ్ళ గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు అండి ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడో దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇన్ని పనులు జరిగిపోవాలంటే ఎలాగ ఉండాలండి, ఓడ కదలకుండా ఉండాలి. అది కానీ ఇట్లా లాగేసింది అనుకోండి, ఇంకంతేనండి, అక్కడికే గుండె జారిపోయి అక్కడ చచ్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అలాగే జారబెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు నలువైపులు ఏం చేయాలి చెప్పండి, 4 కలిసి 4 లంగర్లు వేశారు కాబట్టి 4 కూడా ఏం చేయాలటండి, దానిని కదలకుండా కట్టేసే ప్రార్థనలు మనకు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలీశ్వరం ఒక సంఘం, ఇదొక సంఘం, తిమ్మాపురం ఒక సంఘం, ఇంకొక సంఘం ఎక్కడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ 4 పట్టి ఏం చేయాలమ్మా, పాస్టర్ గారికి లాగేయాలా, ఏం చేయాలి చెప్పండి, 4 లంగర్లు వేసేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం గడిబిడిగా ఊగిపోకూడదండి, అటు ఇటు లాగేయకూడదండి, ప్రాణాలు పోకూడదండి. ఇలాగా ఈ 4 సంఘాలలో ఏం చేయాలటండి, చక్కగా 4 లంగర్లు వేసేసినట్టు వేసేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.